మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఒకానొక సమయంలో ఏం జరిగిందంటే, ఒక మనిషినికి ఒక అపవిత్రాత్మ పట్టింది. అయితే అతడు దాని నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. ఆ సమయంలో దేవుని అభిషక్తుడు అతని కొరకు ప్రార్థించినప్పుడు అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ అతని విడిచి వెళ్లిపోయింది. కుటుంబం అంతా సంతోషంగా ఉంది, ఆనందంగా వారు గృహాలకు వెళ్లారు. అయితే ఇలా కాలం గడిచింది, కొద్ది దినాలు గడిచింది. వెళ్లిపోయినటువంటి అపవిత్రాత్మ మళ్ళీ రాదు అనడానికి అవకాశం లేదు. అది మళ్ళీ రావచ్చు. ఈ భారతదేశం స్వతంత్ర దేశం. ఏ మనుషులైనా ఇక్కడికి వచ్చి బతకొచ్చు. ఏ రాష్ట్రంలో ఉన్న వారైనా ఏ రాష్ట్రానికైనా వెళ్ళి బతకొచ్చు. ఏ దేశపు వారైనా వచ్చి ఈ దేశంలో బతకొచ్చు అనేది ఎంత స్వాతంత్రంగా ఉంటుందో, ఈ అపవిత్రాత్మలకి, చీకటి క్రియలకి, సాతాను క్రియలకు అంత స్వాతంత్రం ఉంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళడానికి, ఎవరిని కావాలంటే వాళ్ళని పాడు చేయడానికి, వాళ్ళని నరకానికి తీసుకెళ్ళడానికి వాటికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనం మత్తయి సువార్తలో చూస్తాం, ఈ లోక రాజ్యాలన్నీ కూడా దేవునికి అనగా యేసుక్రీస్తుకు ఇవ్వడానికి ఆడు చూపించేసి, నాకు ఒక్కసారి నా పాదాలకు నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకు ఇస్తానంటున్నాడు. అంటే లోక రాజ్యాలన్నీ వాడ అధీనంలో ఉన్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతుంది. అయితే ఈ అపవిత్రాత్మ కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాదు అనడానికి అవకాశం లేదు. అది మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. అది అతనిలో నుండి బయటకు వెళ్ళిన తర్వాత చాలా చోట్ల చూసింది. నాకేదన్నా మంచి స్థలం దొరికిద్దేమో, అక్కడ నేను వేరొకరిని జీవితాన్ని పాడు చేయొచ్చు, ఒక వ్యక్తి నుంచి నన్ను బయటికి రావాల్సి వచ్చింది, ఇంకోసారి ఇలా జరగకూడదు, వేరొకరి కుటుంబాలను నాశనం చేయాలి, పాడు చేయాలనేటువంటి దురుద్దేశంతో అపవిత్రాత్మ, చీకటి క్రియ గనుక అది ఎప్పుడు పాడు చేయడానికి ముందు ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ కూడా స్థలం దొరకలేదంట. అది తిరిగి మరలా ఏం చేసిందంటే, ఎక్కడ నుంచి ప్రయాణం కొనసాగించిందో ఆ వ్యక్తి దగ్గరికి మరలా వచ్చిందంట. అట్లా దారి గుండా వెళ్తుంటే, ఒకసారి చూద్దాం, ఈ వ్యక్తిలో నుంచే కదా నేను బయటకు వచ్చాను, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడో చూద్దాం, ఏమైనా కొంచెం స్థలం ఉందేమో చూసి, స్థలం ఉంటే నేను మరలా అందులోకి ప్రవేశిద్దామని వెళ్తే కొంచెం స్థలం కాదు గానీ ఆ వ్యక్తిలో పూర్తిగా చాలా స్థలం ఉందంట. నేను అనుకుంటా అంతకు ముందు ఈ దయ్యం ఒక్కడ పడడానికే స్థలం కొంచెం ఉండేదేమో, కాస్త కోస్తో దేవుని మాటలో కొన్ని విషయాలు ఉండేయేమో. ఇప్పుడు పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిందంట. ఎవ్వరు ఏమి ఏ కానవాలు లేదంట, ఖాళీగా ఉందంట అతని లోపల స్థలం, అతని హృదయంలో స్థలం. ఇది దయ్యం, ఈ అపవిత్రాత్మ అతనిలోకి వెంటనే దూరకుండా గబగబా హఠాహుటిగా ఇంకా కొన్ని అపవిత్రాత్మల దగ్గరికి వెళ్ళి, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎన్నాళ్ళు ఇరుకులో ఉంటారు, నేను మంచి స్థలాన్ని చూశాను, రండి మనందరం కలిసి ఆ ఇంట్లో ఉండొచ్చు అని తనకంటే మరి భయంకరమైనటువంటి 7 దయ్యాలను తీసుకొని వచ్చింది. వచ్చి ఎక్కడుంది స్థలం అంటే చెప్తుంది, ఈ అపవిత్రాత్మ ఇదిగో ఇతనిలో ఉంది అని. 7 దయ్యాలు కూడా 7 అపవిత్రాత్మలు అనగా తను ఒక అపవిత్రాత్మ, తనతో పాటు 7 అపవిత్రాత్మలు, మొత్తం 8 అపవిత్రాత్మలు అతనిలోకి లోపలికి వెళ్ళినాయి. అతని పరిస్థితి ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిస్తే, మొదట అతనికి ఉంది ఒక దయ్యమే, ఒక అపవిత్రాత్మే అతనిలో ఉంది, ఒక్క తప్పిదమే ఉంది. కానీ అతను ప్రార్థన చేయించుకుని అతనిలోంచి ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత అతనికి మరలా 8 దయ్యాలు లోపలికి వచ్చినాయి. ఇప్పుడు అతని పరిస్థితి మనం ఆలోచిస్తే, మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా దారుణంగా ఉంది. కారణం ఏమిటి అని మనం మత్తయి సువార్త 12:43 నుంచి చూసినట్లయితే నేను చెప్పిన విషయాలు అక్కడ ఉంటాయి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇంట ఎవడునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉన్నట్టు చూచి వెళ్లి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ప్రభు ఈ యొక్క విషయాన్ని ఎందుకు బోధించారంటే, అతని నుండి ఉన్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోయి మరలా ఎందుకు వచ్చింది, వచ్చి తనతో పాటు మరి 7 దయ్యాలను ఎందుకు తీసుకుని వచ్చింది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, వివరిస్తూ, ఆ వ్యక్తిలో ఖాళీగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, అతనిలో నీరు లేదు. అనగా మనకు అర్థమయ్యే భాషలో మనం ధ్యానించాలంటే, ఒక వ్యక్తి మంచి భక్తిగా ఉన్నాడు, ప్రార్థనలో ఉన్నాడు, అతన్ని చీకటి క్రియలు తరుముతూ ఉన్నాయి. అది శరీర ఇచ్చలే గాని, లోక ఆశలే గాని, మద్యపానము, దొంగతనాలు, వ్యభిచారము, కాముకత్వము, అబద్ధాలు, బూతులు, మోసాలు, విగ్రహారాధన, అభిచారము, అన్యాయము, లంచాలు, వడ్డీలు, ఇట్లా అనేకమైనటువంటి పాపాలు తనలోకి వచ్చినాయి. కొన్ని పాపాలు అతనిలో ఉన్నాయి. అతనిలో చీకటి ప్రభావం పనిచేస్తుంది. ఇప్పుడు
వాటన్నిటిని బట్టి అతడు ఆత్మీయతలు ఎదగకపోవడం, ప్రార్థన చేసుకోలేకపోవడం అనేటువంటి పరిస్థితి అతనికి ఎదురైంది. అతడు ప్రార్థన చేయించుకున్నాడు, అభిషక్తులు ప్రార్థన చేశారు, సౌకులు, అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు తాను చేయవలసినటువంటి పని ఏంటంటే, నాలో నుండి చీకటి క్రియలు పారిపోయినాయి, పారద్రోలబడినాయి, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, ఇప్పుడు నా హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి, ఇప్పుడు నేను ప్రార్థనలో ఎదగాలి, ఇప్పుడు నేను ఆత్మతో నింపబడాలి, ఇప్పుడు నేను దేవుని చిత్తానుసారమైనటువంటి క్రియలు చేయాలి, ఇప్పుడు నేను భక్తిలో ఎదగాలి అనేటువంటి ధోరణిలో అతను ముందడుగు వేయాలి. అతను ఏం చేశాడంటే, ఇప్పటి వరకు నాకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి కదా, ఆ ఇబ్బందుల నుంచి నేను విడుదల పొందాను, ఇప్పుడు నాకు చక్కగా నిద్రపడుతుంది, ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది, ఇప్పుడు నా ఉద్యోగం బాగుంది, ఇప్పుడు నా వ్యాపారం బాగుంది అని దేవుని సన్నిధికి రావడం మానేశాడు. ఇప్పటిదాకా ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం వచ్చింది, ఇప్పటిదాకా నాకు చీకటి క్రియలతో భయపడుతూ బాధపడుతూ ఉండేవాడిని, నాకు విడుదల వచ్చింది, నేను నెమ్మదిగా పడుకుంటున్నాను, ఇప్పుడు దాకా నాకు మంచి జీతం లేదు, నాకు జీతం పెరిగింది, ఇప్పుడు దాకా నాకు వ్యాపారం సరిగలేదు, ఇప్పుడు నా వ్యాపారం బాగుపడింది, ఇప్పుడు దాకా నాకు వివాహం కాలేదు, ఇప్పుడు నాకు వివాహం జరిగింది, ఇప్పుడు దాకా నాకు సంతానం లేదు, ఇప్పుడు నాకు సంతానం కలిగింది, ఇట్లాగా ఇప్పుడు నాకు గృహం లేదు, నాకు గృహం కలిగింది, నేను పొందుకోగలిగాను అని ఆశీర్వాదాలు పొందుకొని నెమ్మదిగా ఉన్న సమయంలో దేవునితో అంటుకట్టబడవలసినటువంటి మనిషి దేవుణ్ణి విడిచి, ఇప్పుడు వ్యాపారం చేయడానికి, ఉద్యోగం చేయడానికి దేవుణ్ణి విడిచి లోకంలోకి వెళ్తా ఉంటే మొట్టమొదట ఒక దయ్యమే ఉండేదంట ఆ మనిషిలో. కానీ ఇప్పుడు ఆ అపవిత్రాత్మ ఒక్కదానికంటే మరి భయంకరమైనటువంటి 7 అపవిత్రాత్మలు అతనికి దూరిని. అతని స్థితి మొదటి కంటే కడపటి స్థితి బహు భయంకరంగా మార్చబడింది. అంత్య దినాల్లో ఇదే జరుగుతుంది. దేవుని కొరకు ఎందుకు వస్తున్నారు అంటే, వాళ్ళ జీవితంలో ఏదో ఒక కార్యం జరగాలి, ఆరోగ్యం రావాలి, ఉద్యోగం రావాలి, పిల్లలు పుట్టాలి, పెళ్లి జరగాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇట్లా శరీర సంబంధమైన కోరికల కొరకు, వీటి కొరకే, భౌతిక పరమైనటువంటి ఆశల కొరకే దేవుని యొద్దకు వస్తూ ఉంటే చేస్తాడు ఆయన, ఖచ్చితంగా ఆయన చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఎదుట కృతజ్ఞత కలిగి జీవించకపోవడం ఈ అంత్య దినాల్లో జరిగేటువంటి క్రియలు. ఆయన విడిచి లోక ఆశల వైపు, నాకు ఇప్పుడు బాగానే ఉంది అనుకొని నచ్చినట్లుగా, మనసుకు నచ్చినట్లుగా, కళ్ళకు మెచ్చినట్లుగా అన్నిటిని చూస్తూ ఆశీర్వదిస్తూ పాపంలో మునిగిపోతే వారి యొక్క మొదటి స్థితి కంటే కడబడి స్థితి బహు భయంకరమైనది అని, చెడ్డది అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొద్ద నుంచి మనం పొందుకున్నటువంటి కార్యాలను బట్టి మనం కృతజ్ఞతతో మన హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలి. మనం పొందుకున్న మేలను సువార్తగా, సాక్ష్యంగా ఇతరులతో పంచుకోవాలి. మనం ఆత్మలో ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి, సేవకులతో సహవాసం చేయాలి. ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతూ ఉంటే ఆ చీకటి తనలోంచి వెళ్ళిపోయినందుకు అతని హృదయం దేవునితో నింపబడింది, దేవుని సింహాసనం వేయబడింది. అతని హృదయంలో దేవుడి సింహాసనం వేసుకుని ఉన్నాడు. స్తుల సింహాసనాసీనుడు అతని హృదయం ముందు ఉన్నాడు. అతని హృదయం అనే దేవాలయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సాతాను ఒకవేళ మరలా వద్దామని వచ్చినా అది రాలేదు. కారణం ఏంటంటే హృదయంలో దేవుడు ఉంటాడు కనుక అది రావడానికి అవకాశము, ఆస్కారము ఉండదు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అతని హృదయం ఖాళీగా ఉందంట, ఊడ్చి ఉందంట, అమర్చి ఉందంట, చక్కగా కడిగి శుభ్రం చేయబడిందంట. కానీ అతని హృదయంలో దేవుని వాక్యం మాత్రం లేదు. మేళ్లు పొందుకున్నాడు దేవుని వద్ద నుంచి, ఇక దేవుని కొరకు జీవించడం మానేసి తన లోక ఇచ్చల వైపు మరలా జీవిస్తూ ఉంటే మొదట ఉన్న పాపాల కంటే ఇంకా పాపాలు ఎక్కువైపోయి ప్రారంభం కంటే ముగింపు బహు చెడ్డదిగా మార్చబడుతుంది. అంత్య దినాల్లో అనేక చోట్ల అనేకుల జీవితాల్లో ఇదే జరుగుతూ ఉంటుందని ప్రభు సెలవిచ్చాడు. నిజంగానే నేడు అనేకులు మనం చూస్తూ ఉంటే వారు క్షణికమైనటువంటి సంతోషాల కొరకు దేవుణ్ణి విడిచి లోకం వైపు తిరగడం అనేది చాలా స్పష్టంగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఈ వాక్యం ద్వారా మనం గుర్తించాల్సిన నేడు మనం దేవుని కొరకు కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం దేవుని యొక్క మేలు పొందుకున్న తర్వాత ఆయనను మాత్రమే అనుసరించాలి. ఆయన విడిచి మనం తిరిగితే మనం వర్ధిల్లలేము అనే విషయాన్ని మనం గుర్తించాలి. మనకి వాక్యం నీతోను ప్రభు సెలవిస్తున్నాడు. ఈ దుష్టతరం వారికి మనం వేరే ఉండాలని సెలవిస్తూ మనలో నుండి వెళ్ళిపోయినటువంటి చీకటి క్రియలను మనలకు ఆహ్వానించగా దేవుని ఆత్మతో నింపబడి, దేవుని శక్తి చేత నింపబడి ధైర్యముగాను, ఉజ్జీవముగాను, ప్రార్థన ఆత్మతోను, ప్రార్థన శక్తితోను, వాక్య ధ్యానములోను ఎదుగుతూ వృద్ధి నొందుతూ దేవునికి సాక్ష్యార్థంగా మీరు వెలగాలి అనేటువంటి మాటను ప్రభు మనకు సెలవిస్తుండగా, అట్టి ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్లో మీరు నడిచి దేవుని దృష్టికి ఇంపైన హోమముగా, శుభ సూచనగా, ఆశీర్వాదించబడినటువంటి తరముగా మార్చబడదురుగాక. ఈయన దేవుని మాటలు ప్రతి ఒక్క హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయంగాక. తరాల మంచి కళ్ళు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా తండ్రి నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని ఆశీర్వదించండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి తనలో కృతజ్ఞత కలిగి నింపుకోవాల్సినటువంటి దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని, స్తుతిని, ఆరాధనను విడిచిపెట్టి అది ఏ మాత్రము చేయనలేకపోవడం వలన అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోయి అది ఖాళీగా ఉండడం బట్టి ఆ హృదయం ఆ అపవిత్రాత్మ మరి 7 దయ్యాలను తీసుకుని వచ్చి అతని ఇంట స్థిరంగా కాపురం ఉందని, అతని మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదైందని నేను వాక్యం ద్వారా సెలవిచ్చారు. వాక్యం విని నిన్ను తెలుసుకొని నీ యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకొని మాత్రం నిలిచి ఉండిపోక నీకు సాక్షిగా, నీకు కృతజ్ఞత కలిగి ప్రతి ఒక్క బిడ్డ ముందుకు
సాగుటకు ఎంత దినాల్లో ఈ దుష్ట తరంకు వారు వేరే ఉన్నట్లుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించండి, సమృద్ధిని దయచేయండి, సహాయం అనుకరించి సమస్త అక్కర్ల అవసరంతో నీ మహిమశులు తీర్చి నీ సన్నిధిలో స్థిరపరచమని, మీరు అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని, నువ్వు మేఘాల పెండ్లకు మారుకోవచ్చుకునే శక్తిని, యోగ్యతను, అర్హతను ప్రతి వారికి దయచేయమని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్ ఆమేన్.